మన్నును తాకకుంటే అమ్మనే యాది మరచినట్లనిపిస్తుంది. పుస్తకం కమ్మలని కళ్ళకద్దుకోకుంటే చదువే రాదనిపిస్తుంది. దోస్తుల్ని యాజ్జేసుడే మరిస్తే జీవనమే బోయినట్లనిపిస్తుంది. నిజాలని దాసే నాటకాలాడితే బతుకుడే దండుగనిపిస్తుంది. జీవితం ముగిసిన చేసిన సహకారం నిద్దురపోదు. లోకం చీకటైనా వెలుతురు కోయిల పాట ఆగిపోదు. పుస్తకాన్ని నిషేధించిన అక్షరం గొంతు మూగబోదు. యుద్ధం కొనసాగించిన శాంతి వెంటాడక మానదు. మనసులో స్పందన కరువైతే అంగవైకల్యమేగా. కన్నీళ్లు తుడవలేకుంటే మొండి చెయ్యన్నట్లేగా. పిడికిలి పట్టు అన్యాయాన్ని ఎదిరించడానికేగా. శ్రమించేది మంచి భవిష్యత్తు పంట కోసమేగా. గంజి నీళ్ళైనా పాలబువ్వను తలపించిన అమ్మ చేతులు. చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన చందమామ కథలు. పంతులు దెబ్బల్తో పువ్వుల్లా విరబూసిన దిద్దిన అక్షరాలు. అడుగు అడుగులో వెంటుండి నడిపిన బాపు జ్ఞాపకాలు. గుండెల మీద ఆటలాడిన చిన్నారి సుకుమార పాదం. ఎదలోంచి పాలు త్రాగిన పెదాల పసిప్రాయ మోదం. మరచిపోయెను కన్నవాళ్ళు పంచిన ప్రేమానురాగం. తెంచివేసి కాల రాసెను నవనాగరిక వికృత వికాసం. నిర్ణయాల బాటలో మనసు పట్టు సడలిపోవద్దు. అర్థాలు మార్చేసి అనర్థాల వరద ఉధృతి తేవద్దు. చెదిరిపోకుండా దృఢంగా ఉంచాలి ఆనవాళ్ళు. వ్యర్థపూరిత చర్యలు కావద్దు జీవితాల్లో కన్నీళ్ళు. అవనిపైన చెట్ల రూపాకృతులు వేరువేరుగా విడివడుంటాయి. మట్టి కడుపులో వేర్లేమో కలిసి ముచ్చట్లాడుతూనే ఉంటాయి. పారే నీళ్ళకి లేని పంతాలు ప్రజల మధ్య చిచ్చు పెడుతుంటాయి. పశుపక్షాదులు హద్దులు లేక కలిసి దాహాన్ని తీర్చుకుంటాయి. వర్ణమాల గుణితాలతో అల్లుకుపోయే అక్షరాలు. భావాలన్నీ ఏకమై భాష్యం చెప్పే భ్రమర గీతాలు. జీవిత సత్యార్థ జ్ఞానానికి జీవం పోసే బీజాలు. చరిత్ర చెక్కిలిపై చిరస్థాయిగా నిలిచే సాక్ష్యాలు.
ముళ్ళు దాడి చేసిన బెదరక తుమ్మెద మకరందాన్ని గ్రోలేది. అమావాస్య రాత్రి వెలుగు దివ్వెలై మిణుగురులు దారి చూపేది. రైతన్న కష్టంతోనే ధాన్యం కంకులు చిరునవ్వుతో చిందేసేది. చేయూతతోనే అనామకుల ఆశల పడవలు సాగిపోయేది. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచిపోకండి.